టు సిఆర్ న్యూస్ నేను పుష్ప. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తూర్పు కనుమూరు గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి ఆలయ నూతన కమిటీ చైర్మన్ గా చిల్లకూరు దశరథరామిరెడ్డి ప్రమాణ స్వీకారం. జట్లకొండూరు అరుంధతి వాడలో మనం మన ఊరు కార్యక్రమం. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లతో విశేష అలంకరణ ఏర్పాటు, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుమూరు గ్రామంలోని గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ నూతన పాలకవర్గం ఆదివారం ముత్యాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ గా చిల్లకూరు దశరథరామిరెడ్డి, సభ్యులుగా దువ్వూరు అనిత, సారంగం రమేష్ బాబు, పొక్కాలి శ్రీలక్ష్మి తదితర సభ్యుల చేత నవీన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బంధుమిత్రులు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చిల్లకూరు రామిరెడ్డి మాట్లాడుతూ తనకు ముత్యాలమ్మ ఆలయం చైర్మన్ పదవి రావడానికి కృషి చేసిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు, కొండెపాటి గంగా ప్రసాద్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తమ జీవితాంతం ఎమ్మెల్యేతోనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, దువ్వూరు జనార్దన్ రెడ్డి, పొక్కాలి బాలాజీ, దువ్వూరు సాయి కృష్ణారెడ్డి, దువ్వూరు వెంకటరమణారెడ్డి, సత్తెన అంబరీష్, పనబాక కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లేవా సర్వేపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షులు మరియు చెగువెరా ఫౌండేషన్ అధ్యక్షుడైన గుండాల ఆదినారాయణ జన్మదిన వేడుకలు శనివారం కట్టుపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆదినారాయణ జన్మదినం సందర్భంగా
శనివారం ఉదయం గూడూరు పట్టణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా అందులో 120 మంది యువకులు రక్తదానం చేశారు. సాయంత్రం కటువపల్లి గ్రామంలో పేదలకు దుప్పట్లు, చీరలు, పంచెలు అందజేశారు. చెగువెరా ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో చెగువెరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మండ్ల సురేష్ కుమార్, జానకిరామిరెడ్డి, వినోద్, రవి మరియు పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. అలాగే నా చిరకాల స్నేహితుడు ఎప్పటి నుంచో నన్ను మేమిద్దరం ఎన్నంటూ ఉండి ఈ రోజు వరకు కలిసిమెలిసి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఈ రోజు ఒక చెగువేరా ఫౌండేషన్ అనేది ఒక స్థాపించి ఆ చెగువేరా ఫౌండేషన్ ద్వారా దాదాపు ఒక 13 సంవత్సరాల నుంచి ఎన్నో పేద ప్రజలకి ఎన్నో ఒక చెగువేరా ఫౌండేషన్ ఒక నెల్లూరు జిల్లాలోనే ఒక ఉన్నత స్థానానికి రావడానికి కారణం మా ఫౌండర్గా మా సురేష్ని చాలా కొనియాడుతున్నాను. ఎందుకంటే ఒక స్నేహితుడి విలువ ఆ స్నేహితుడికే తెలుసు. ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వచ్చినా మేమిద్దరం ఇడిపోలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా దేన్నైనా తట్టుకుంటూ వచ్చుతున్నాం. సో ఆ విధంగా ఈరోజు నా పుట్టినరోజు. ఈ పుట్టినరోజు నాకెప్పుడు ఏంటో జరుపుకునేది ఇంతవరకు నాకు ఎప్పుడూ తెలియదు. ఈ చెగువేరా ఫౌండేషన్ స్థాపించాక నా స్నేహితుడు సురేష్ ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్ని 2011 నుంచి ఘనంగా చేసుకుంటూ, అలాగే ఒక నా సూర్యన్న సైన్యం, ఈ కటుపల్లిలో సూర్యన్న సైన్యం అనే నా సైన్యం ఒకటి ఉంది. ఆ సైన్యం ఎన్ని కష్టాలకు వచ్చి ఎన్ని నిధులకు వచ్చి తమ సొంత నిధులతో ఈరోజు అన్న కోసం ఈరోజు ఈ పేరు ప్రఖ్యాతలు నాయి కాదు, ఈ యొక్క సైన్యాన్ని ఆ యొక్క చెగువేరా ఫౌండేషన్ ఈ కటుపల్లి ప్రజలై. ఎందుకంటే నేను ఎక్కడో ఒక ఉన్న స్థానం నుండి నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటే లేదు నువ్వు ఇక్కడికి రావాలన్న రాజకీయాల్లో నాకు ఒక అవకాశం ఇచ్చిన మన గోవర్ధన్ అన్నగారికి, అలాగే ఈ రాజకీయాల్ని నాకు ప్రోత్సహించి లేదు సూరన్న నువ్వు ఉండాలన్న అలాగే మన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి, నా చిరకాల స్నేహితుడు సురేష్కి, ఈ కటుపల్లి ప్రజలకి అందరికీ రుణపడి ఉంటానని కోరుకుంటూ ఈరోజు ఇంత కార్యక్రమం నేను కల్లో కూడా ఊహించలా. వాస్తవంగా నాకు తెలీదు. బ్లడ్ బ్యాంక్ అన్నా కూడా ఆడ పెడతాం వద్దులేరా మనకంత వద్దు, మనకు ఇది ఉండాలంటే మా పిల్లలు, మా సూర్యన్న సైన్యం కటుపల్లి పిల్లలు, అలాగే చెగువేరా ఫౌండేషన్ పిల్లలు అందరూ చాలా అసలు ఎందుకులే ఆ విధంగా ఈరోజు కల్లో కూడా ఊహించింది. ఒక రక్తదానం అంటే ఏ దానాల కన్నా గొప్పది ఒక రక్తదానం. ఆ రక్తదానాన్ని ఈరోజు దాదాపు ఒక 100-120 మంది మన గూడూరులో ప్రతి ఒక్కరూ యువత ఎక్కడి నుంచో వచ్చే అభిమానంతో ఈరోజు ఆ రక్తదానాన్ని సమర్పించడం జరిగింది. సో ఈరోజు కటుపల్లిలో ఇంత పెద్ద ప్రోగ్రాం, చీరలు, దుప్పట్లు, అట్లాగే అందరికీ లుంగీలు, ఈ విధంగా అన్నీ సమకూర్చడం, ఇది మామూలుగా మన డబ్బులు పెట్టుకుంటే వచ్చే ప్రేమ కాదు, వాళ్ళ సొంత అభిమానంతో బయటికి వచ్చే ప్రేమ. ఈ ప్రేమను తట్టుకోలేక మనకు నోటుకుండా ఈ యొక్క మాటలు కూడా రావటం లేదు. సో ఎనీవే అందరూ హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఎల్లప్పుడూ మీ అభిమానం నాకు కావాలని, ఎప్పుడూ మీ అన్నగా మీ అందరికీ తోడుగా నేను ఎప్పుడూ ఉంటానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చిన్న 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 మచ్చ కూడా తన మీద వేసుకోకుండా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ పార్టీ వారా ఈ పార్టీ వారా ఏ పార్టీ వారని చూడకుండా జగనన్న సిద్ధాంతాన్ని 100% అమలు చేసిన మా గుండాల ఆది నారాయణ
వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఆత్మవిశ్వాసాన్ని, ఆ మనోధైర్యాన్ని ఆ భగవంతుడు తనకు ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి, పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి అండగా దండగా ఉంటూ వాళ్ళకి ఇంకా ధైర్యాన్ని నింపి వాళ్ళకు తోడుగా ఉండాలని ఆ భగవంతుడు తనకు ఆ ఆశీర్వాదం, ఆ మనోధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెగువేరా ఫౌండేషన్ తరఫున, మా స్నేహితుల తరఫున, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వయసులో చాలా పెద్ద వ్యక్తి అయినప్పటికీ మా గుండాల ఆదినారాయణ మీద ఉండే ఒక బిడ్డలాగా చూసుకుంటున్న మన గ్రామ సర్పంచ్ ఆదినారాయణ అంటే చాలా వయసులో వాళ్ళకి ఈ కట్టువాపల్లి గ్రామంలో ఒక బిడ్డతో సమానము. ఎందుకనంటే ఆదినారాయణ కూడా వాళ్ళని అదే ప్రేమతో జట్లకొండూరు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించి రానున్న పంచాయతీ ఎన్నికల్లో గెలిచి తీరుతామని జట్లకొండూరు గ్రామ ఉప సర్పంచ్ ఆవల తులసిరాం యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం గ్రామంలోని అరుంధతి వాడలో మనం మన ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరాం యాదవ్ మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని 7 హెబిటేషన్లలో తిరిగి అక్కడ సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు. జట్లకొండూరు గ్రామ అభివృద్ధికి సహకరించిన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర, శ్రీనివాసులు, సురేష్, మాధవ్, రాజేష్, దిలీప్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు జట్లకొండూరు పంచాయతీలో అరుంధతి వాడిగాడ మాతమ్మ గుడి వద్ద మనం మనూరు కార్యక్రమం గ్రామ పెద్దల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా పంచాయతీలో గల 7 హ్యాబిటేషన్లో ఒక్కొక్క హ్యాబిటేషన్ తీసుకొని ఆ హ్యాబిటేషన్లోని గ్రామ పెద్దలు, ముఖ్య నాయకుల సమక్షంలో వారు సూచనలు, సలహాలు తీసుకొని రేపు జరగబోవు పంచాయతీ ఎలక్షన్ల గురించి మాట్లాడుకొని ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అని కార్యాచరణ రూపొందించడం జరిగింది. అలాగే గ్రామంలో ఏ విధమైన సమస్యలు ఉంటే ఆ సమస్యని ఆ సంబంధించిన గ్రామ పెద్దలు మా వద్దకు తీసుకొచ్చినా మేము అందరం కలిసికట్టుగా మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలను తీరుస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పూర్తి సహకారాలతో గ్రామ పెద్దల సమక్షంలో జట్లకొండూరు పంచాయతీ పూర్తి అభివృద్ధి బాట నడిచింది. ఏ సంవత్సరంలో లేని ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ అభివృద్ధి కేవలం గోవర్ధన్ గారి సపోర్ట్తోనే మన జట్లకొండూరు పంచాయతీలో అభివృద్ధి జరిగింది తెలియజేస్తున్నాము. మేము చెప్పేది ఒకటే, ప్రజలకు మంచి చెడు, ఈ మంచి చెడు చూసుకొని రేపు రాజకీయాలు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఇప్పుడు మనం తిరిగే వ్యక్తులు మంచి వ్యక్తులైతే ఆ మంచి వ్యక్తులకి పూర్తిగా ప్రజల మద్దతు తెలియజేయాలి. చెడు వ్యక్తులైతే ఆ చెడు వ్యక్తులకి ప్రజల మద్దతు తెలియకుండా వారిని వ్యతిరేకిస్తారని చెప్పి తెలియజేస్తున్నాము. మేము ఎలక్షన్ అనేది ఒకరి ఎలక్షన్ పరంగా కాకుండా ప్రజలందరి ఎలక్షన్ తరపున, ప్రతి ఇంట్లో ఎలక్షన్ తరపున ప్రతి మనిషి వాళ్ళు స్వతహాగా ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో భాగస్వామ్యం అయ్యి వాళ్ళు రాజకీయంగా చైతన్యవంతులు అయ్యి అందరూ సమానంగా ముందుకు పోతూ రేపు జరగబో ఏ ఎలక్షన్ అయినా సరే, పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, 2029లో జరగబో శాసనసభ ఎలక్షన్ కావచ్చు, ప్రతి వాటిలోనే మంచి గెలుస్తుందని చెప్పి మేము ప్రజల ముఖంగా తెలియజేస్తున్నాము. మాకు రేపు 2029 ఎలక్షన్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అత్యధిక మేరతో గెలుపొంది మళ్ళా మంత్రివర్యులు అయిన తర్వాత జట్లకొండూరు పంచాయతీలో మిగిలి ఉన్న కొద్ది గొప్ప పనులు ఉన్నాయి, ఇంకా అవి కూడా నెరవేరుస్తారని చెప్పి ప్రజల సమక్షంలో మేము తెలియజేస్తున్నాము. రేపు పంచాయతీ ఎలక్షన్లో కూడా అన్ని విధాలుగా జట్లకొండూరు పంచాయతీ ప్రజలు మంచికి సపోర్ట్ చేసి ముందు వరుసలో ఉంటారని తెలియజేస్తున్నాము. ఇప్పుడు చూస్తే ప్రభుత్వం మారిన తర్వాత అరాచకాలు మళ్ళా పెరిగిపోయి ఒకరి భూమిలోకి వెళ్ళి ఒకరి భూమిని దుండాలు, ఇంకో భూమిలోకి వెళ్ళి కలిపెట్టాలు, కనీసం గ్రామాల్లో ఇళ్లకి మట్టి తోలుకోవాలన్నా కూడా మట్టి తోలుకోని పరిస్థితి. అదే వాళ్ళకి మట్టి కావాలంటే ఇరిగేషన్ కాలువలు కావచ్చు, డొంగలు కావచ్చు ఎత్తేస్తున్నారు. అదే అడిగితే అడ్డి రోజుల మీద కేసులు పెడుతున్నారు. మీ కేసులకు కానీ మీ ఉడత బెదిలకు కానీ భయపడే వాళ్ళం మేమైతే కాదు, మంచికి నిలబడతాము, ధైర్యంగా చెడుని వ్యతిరేకిస్తాము. మీరు ఎంతమంది పెద్దలైనా కావచ్చు, చెడు చేస్తే ఖచ్చితంగా మూకుమ్మడిగా గ్రామంలో ఉన్న
పెద్దలందరి సమక్షంలో ఆ చెడుని వ్యతిరేకిస్తామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం మన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామస్తుల్ని ఎలక్షన్లో భాగస్వామ్యం చేసి ఆ ఏరియాలో పూర్తిగా మంచి చెడు వాళ్ళకైతే తెలుసుంటాయి. మనం అన్ని దగ్గర తిరుగుతూ ఉంటాం. గ్రామాల్లో ఎవరైతే మంచి చేస్తున్నారో ఎవరు చెడు చేస్తున్నారో అని పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు గ్రామ పెద్దలు. కాబట్టి రేపు పంచాయతీ ఎలక్షన్ కూడా గ్రామ ప్రజల మద్దతు సమక్షంలోనే మేము పంచాయతీలు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి ప్రజలపూర్వకంగా గ్రామ పెద్దల సమక్షంలో తెలియజేస్తున్నాము. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ మరియు పొందు సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూర్పు కనుమూరు గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి ఆలయ నూతన కమిటీ చైర్మన్ గా చిల్లకూరు దశరథరామిరెడ్డి ప్రమాణ స్వీకారం. జట్లకొండూరు అరుంధతివాడలో మనం మన ఊరు కార్యక్రమం. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లతో విశేష అలంకరణ ఏర్పాటు.
మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.